హలో గాయ్స్, ఐఎమ్ యువర్ కాసల్ల లిటిల్ ప్రిన్సెస్. నేను ఈరోజు మీకు వైజాగ్ కాలనీకి వెళ్ళి వైజాగ్ కాలనీ ఎలా ఉందని చూపిస్తాను. స్టార్ట్ అయిపోయాం గాయ్స్, వెళ్తున్నాను అనమాట. ఇదంతా దారి కార్లో నుంచి కనిపిస్తుంది కదా, ఇదంతా చెట్లు పొలాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వెళ్తుంటే సరేగా వెళ్తున్నాం కదా అని వెళ్తుంటే మధ్యలో వచ్చి ఒక అన్న వెళ్ళకముందే సగం దూరం ట్రావెల్ చేయకముందే వచ్చి, అన్న మేము మీకు బోట్ ఇస్తామన్నా అని చెప్పి ఎట్లా మాట్లాడుతుండో చూడండి. అంటే ఫుడ్ ఫ్రీనా? సరేలే, ఇంకా అన్న చెప్పింది వినట్టు ఎడమ చెవిలో నుంచి విని కుడి చెవిలో నుంచి మర్చిపోయాము. ఇంకా ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేస్లో ఏమైనా కనిపిస్తే డైరెక్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నాము. తీసుకొని వెళ్తే బెస్ట్ కదా, డైరెక్ట్ మాట్లాడుకున్న వాటికి కొంచెం తక్కువ ఉంటుంది. సో మీ అందరికీ వ్యూ చూపిద్దాం అనేసి నేను కూడా కనిపించాలి కదా ఈ వ్యూ మధ్యలో, అందుకనే ఇటు సైడ్ కూర్చొని మీకు ఈ వ్యూని చూపిస్తాను. కొంచెం పల్లెటూరు వైబ్స్ ఉంటాయి గాయస్ నల్గొండకు దగ్గర. సో రీచ్ అయిపోయాం గాయస్. మనకి ఇక్కడ చాలామంది ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది డ్యామ్, అంటే మొత్తం కాదు కొంచెం కనిపిస్తుంది అనమాట. చేపల ఫ్రై చేయించుకుంటున్నాము. ఈ అక్క మంచిగా చక్కగా చేపల ఫ్రై చేసిస్తుంది మాకు. ఇక అవి తీసుకొని వెళ్ళాలి. కేజీ 170, 180 అట్లా అమ్ముతున్నారు గాయస్. అది తీసుకున్నాము. తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో వెళ్తుంటే పొలాలు కనిపించినాయి గాయస్. పొలాలు ఉన్నాయి కదా అనేసి అక్కడ కాసేపు ఆపి ఒక 4-5 ఫోటోలు దిగాను. సో ఫైనల్గా మనము ఇక్కడ దిగి ఒక చిన్న వీడియో తీసుకొని, ఇక్కడ ఫొటోస్ అయితే సూపర్గా వచ్చినాయి. నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. వరి అదంతా ఇటు సైడ్ చూస్తే కొండలు చూసారా ఎంత బాగుందో. మొత్తం ఓపెన్ ప్లేస్ సూపర్ ఉంటుంది. తర్వాత ఈ చేపలు అయిపోయినాయి. ఈ చేపలు తీసేసుకొని ఇక మనం పోదామని అనుకుంటున్నాము. అనుకున్న లోపే ఇంకొక అన్న వాళ్ళు వచ్చి, నేను మీకు తక్కువ రేటుకి ఇస్తాను మేడం, ఇన్స్టాగ్రామ్లో మాది పోస్ట్ చేయండి అన్నారు. అన్న వాయిస్ ఇప్పుడు మనం అందరూ వైజాగ్కి రావాలన్నా బోర్డింగ్ 1000 రూపాయలకి అందరు రావాలి గాయస్. ఫోన్ నెంబర్ 9390088117. వైజాగ్ లక్ష్మణ్ బోటింగ్ వచ్చి 900. విన్నారు కదా గాయస్. మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన వీడియో చూసి కొంతమంది వాళ్ళకి కాల్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్లు ఈ రకంగా కూడా ఇవ్వచ్చు గాయస్. వెళ్తుంటే ఒక చిన్న పాటి ఎడారిలా ఉంది, మేకలు ఇవన్నీ, అంటే అందరం మేకలను చూస్తాం అనుకోండి. ఇక్కడ కొంచెం ఇంకా బాగుందన్నమాట, గుంపులుగా. సో మనం ఫైనల్గా రీచ్ అయిపోయాం గాయస్ వైజాగ్ కాలనీకి. ఇదే మన ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనం బోట్లో వెళ్ళాలి. బోట్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఆ బోట్లోనే వెళ్ళబోతున్నాం గాయస్. చూడండి, ఇప్పుడు మేము ఇంకా బోట్ ఎక్కేసాము. బోట్ ఎలా ఉంది? బోట్ జర్నీ చాలా బాగుంది. ఒక 30-35 మినిట్స్ అనుకుంటా ట్రావెలింగ్. వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాను. మీ అందరికీ నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి కదా, అందుకనే జస్ట్ ఆల్ ఒక 100 ఫోటోలు దిగి ఒక ఫోటో పోస్ట్ చేశాను గాయస్. 100 దిగి 10 పోస్ట్ చేసుకున్నాను. కాసేపట్లో ముందుకెళ్ళగానే మన ఐలాండ్ వచ్చేసింది, దిగిపోయాము. ఇది మన వైజాగ్ కాలనీ ఐలాండ్. అదే బోట్లో నేను రిటర్న్లో వెళ్ళే దారిలో బోట్ నడుపుదామని చెప్పి ట్రై చేశాను, కానీ కొంచెం వేరే సైడ్ వెళ్ళిపోయింది. మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కంటే అటు ఇటు అవుతుంది. సర్లే, ఈ పని మనకు రాదులే అనేసి 2-3 ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. మీకు చూపించాలి కదా నేను బోట్ నడుపుతున్నా అనేసి, అందుకని ఒక చిన్న వీడియో తీసుకొని ఇంకా ఇది మనతో అయ్యేలా లేదురో అని చెప్పేసి పోయి కూర్చున్నాను గాయస్. ఇంకా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేద్దాం, నిల్చొని మన వల్ల అవుతలేదు అనేసి ఇక రిటర్న్ అయిపోతున్నాను. మనం వచ్చేసిన ప్లేస్ బ్యాక్ టు హోమ్.